ఢిల్లీ పర్యటనలో రేవంత్ రెడ్డి గారు సోనియా గాంధీ గారు రాసిన లెటర్ని ఒక ఆస్కార్ అవార్డుగా, ఒక లైఫ్ అచీవ్మెంట్ అవార్డుగా, అదేవిధంగా ఒక నోబెల్ ప్రైజ్గా వర్ణించిన సందర్భం ఏదైతే ఉందో, గుర్తుకొస్తున్నాయి, గతం గుర్తుకొస్తున్నాయని చందంగా ఉంది. ఇదే సోనియా గాంధీని దయ్యమని అన్నందుకు నీకు నోబెల్ ప్రైజ్ అవార్డు ఇచ్చిందా? నేను అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డి గారిని. అదేవిధంగా రిజర్వేషన్లు వద్దని చెప్పినందుకు నీకు నోబెల్ ప్రైజ్ వచ్చిందా? నేను అడుగుతా ఉన్నా. మరి అలా ప్రధానంగా రేవంత్ రెడ్డి గారు 20 నెలలుగా అధికారంలోకి వచ్చిన తర్వాతకి అనేక అంశాల పట్ల తెలంగాణ ఉద్యమంలో, విద్యార్థుద్యమంలో భాగస్వామ్యమైన వ్యక్తులుగా మా మనసు కలిసివేస్తూ ఉంది. నీళ్ల విషయం చూసినా, నిధుల విషయం చూసినా, నియామకాల విషయం చూసినా, నీళ్లు బనకచర్ల పేరుతోటి చంద్రబాబు నాయుడుకు దోచిపెడుతున్నటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తూ ఉన్నా. సుమారు 200 నుంచి 400 టీఎంసీలు ఇవాళ అప్పనంగా గోదావరి జలాల్ని దోసుకపోతూ ఉంటే కనీసం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మేధావులుగా పరిగణించబడ్డ వాళ్ళు, గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వం మీద, కేసీఆర్ గారు చేస్తున్న కార్యక్రమాల మీద ఒంటికాల మీద లేచినటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో, కోదండరాం లాంటి వాళ్ళు, విద్యా కమిషన్గా నిర్మించబడ్డటువంటి మరి అలా ఆకునూరి మురళి లాంటి వాళ్ళు ఎక్కడ దాచుకున్నారని అడుగుతా ఉన్నాను. ఇవాళ అరగోపాల్ లాంటి వాళ్ళు కూడా మాట్లాడాలి దీని మీద. ఒకవైపు తెలంగాణ ఉద్యమం ఆ రోజు వందలాది కేసులు, జైలు జీవితాలు అనుభవించింది ఎందుకు? నీళ్ళ కోసమే కదా. మరి అలా ఈ నీళ్ళ సంబంధించి ఒకవైపు బీఆర్ఎస్ పార్టీగా రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రైతాంగానికి, తెలంగాణ ప్రజలకు అన్యాయం చేస్తుందని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీగా మాట్లాడుతూ ఉంటే, ఇలా మేధావులుగా చెప్పుకుంటున్న వాళ్ళు ఎందుకు మౌనం వహిస్తూ ఉన్నారో ఇలా సమాధానం చెప్పాలని చెప్పేసి ఇలా మీడియా ద్వారా అడుగుతా ఉన్నాను నేను. నీళ్లు ఒకవైపు ఆంధ్ర బాబుకు దోచిపెడతా ఉన్నారు, నిధులేమో మూటల రూపంలో రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి దోచిపెడతా ఉన్నారు. నియామకాలు చూస్తూ ఉంటే బాధ అనిపిస్తూ ఉంది. గతంలో అనునిత్యం కేసీఆర్ గారి ప్రభుత్వం మీద ఒంటికాలు మీద లేచిన నేతలకు ఇవి కనపడతలేదు. అడుగుతాను నేను. తెలంగాణలో రేవంత్ రెడ్డి సర్కారు కొలువుదీన్న తర్వాతకి ఆదిత్యనాథ్ దాస్ని ప్రభుత్వ సలహాదారుగా నియమించిన నియామకం కనపడతలేదా వీళ్లకు? ఆంజనేయ రెడ్డిని బుద్ధవనం ప్రాజెక్ట్ డైరెక్టర్గా నియమించింది వీళ్ళకి కనపడతలేదా? శ్రీనివాసరాజును ప్రభుత్వ సలహాదారుగా నియమించింది వీళ్ళకి కనపడతలేదా? మరి అసెంబ్లీ సలహాదారుగా ప్రసన్న కుమార్ నియమిస్తే చంద్రబాబు నాయుడు పట్టకపోయింది వీళ్ళకి కనిపించట్లేదా? అనిల వావిల్ల రెడ్కో ఎండీగా నియమించింది వీళ్ళకు కనపడతలేదా? నిమ్మగడ్డ రమేష్ కుమార్ని అడ్మినిస్ట్రేషన్ స్టాఫ్ డైరెక్టర్గా నియమించింది వీళ్ళకి కనపడతలేదా? డిజిటల్ మీడియా డైరెక్టర్గా శ్రీరామ్ కర్ణిని నియమించింది కనపడతలేదా అని అడుగుతా ఉన్నాను నేను. ఇవాళ ఒకవైపు నీళ్లను దోసుకపోతా ఉంటే ఈ మేధావులు మౌనం వహిస్తారు, నిధులను దోసుకపోతా ఉంటే ఈ మేధావులు మౌనం వహిస్తారు. మరి ఆ నియామకాల విషయంలో అప్పనంగా తెలంగాణ ప్రాంతంలో ఆంధ్ర సంబంధించినటువంటి మూలాలున్నటువంటి వ్యక్తుల్ని, తెలంగాణకు ద్రోహం చేసే వ్యక్తుల్ని నియామకం చేస్తూ ఉంటే ఎవరు మాట్లాడరు. ఎందుకు మౌనం వహిస్తురో ఇలా తెలంగాణ ప్రజల తరఫున నేను అడుగుతా ఉన్నాను. చంద్రబాబు నాయుడు సమక్షంలో రేవంత్ రెడ్డి గారు జూలైలో బనకచర్లకు సంబంధించినటువంటి నీళ్లను దోసుకొని పోవచ్చు, మీకు బనకచర్లకు మేము గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నామని చెప్పేసి మాట్లాడితే, సమావేశం పెడితే దీనిపైన ఏ రాజకీయ పార్టీ కానీ, తెలంగాణలో ఉన్నటువంటి నీటి రంగ నిపుణులు కానీ, తెలంగాణలో ఉన్నటువంటి మేధావులు కానీ, తెలంగాణ ఉద్యమం పేరు చెప్పి ఆ రోజు కేసీఆర్ మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడినందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో కొలువులు పొందిన కోదండరాం, కొలువులు పొందిన ఆకునూరి మురళి మాట్లాడారు. వీళ్ళు ఎందుకు మాట్లాడతలేరు అని అడుగుతా ఉన్నాను నేను. అదేవిధంగా ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు విజయవాడకి వెళ్ళి
చంద్రబాబు నాయుడుతో సమావేశం పరుచుకొని తెలంగాణ నీళ్లను ఆంధ్రాకు అప్పజెప్పితే ఎవరు మాట్లాడరు. రీసెంట్గా ముఖ్యమంత్రి గారి రివ్యూ మీటింగ్ జరిగితే ఆ రివ్యూ మీటింగులో ఓటుకు నోటు కేసులో ముద్దాయిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారేమో మూటలు మోస్తే ఆ మూటలు అందించిన మనిషి ఉదయసింహ. ఉదయసింహకు ఏం సంబంధం? తెలంగాణ సెక్రటేరియట్లో తెలంగాణ సంబంధించినటువంటి సమావేశం జరిగితే ఆ సమీక్షలో ఉదయసింహకు ఏం సంబంధం? ఉదయసింహకు ఏం సంబంధం అని అడుగుతా ఉన్నాను నేను. ఇవాళ తెలంగాణ ప్రభుత్వంలో నియమించబడ్డటువంటి ఈ ఆంధ్ర మూలాలున్నటువంటి అధికారులకు తెలంగాణకు ఏం సంబంధం అని అడుగుతా ఉన్నాను నేను. ఇవాళ దీనిపైన ఏ మేధావి మాట్లాడు? ఎందుకు మౌనం వహిస్తూ ఉన్నారు? ఇవాళ అదేవిధంగా తెలంగాణ ప్రాంతంలో గతంలో కేసీఆర్ గారు హెలికాప్టర్ వాడిన న్యూస్ అయ్యేది. ఇవాళ నేను అడుగుతా ఉన్నాను మీడియా ద్వారా, మిస్ వరల్డ్ పోటీలకు ₹1,00,000 ఖర్చు పెట్టి ఒక ప్లేట్ భోజనం వాడితే తెలంగాణ వాళ్ళు ఎవరు మాట్లాడకూడదా? ఏబులవాడలో వెళ్ళి ఒక ప్లేట్ భోజనానికి ₹34,000 రేవంత్ రెడ్డి ఖర్చు పెడితే ఎందుకు మౌనం వహిస్తున్నారని నేను అడుగుతా ఉన్నాను. అదేవిధంగా ఇవన్నీ కేటీఆర్ గారు మాట్లాడితే, ఇవన్నీ బీఆర్ఎస్ పార్టీ మాట్లాడితే వ్యక్తిగతమైన దాడులు చేస్తూ ఉన్నారు, వ్యక్తిగతంగా ఆరోపణలు చేస్తూ ఉన్నారు, వ్యక్తిత్వాన్ని ఆనం చేసేటట్టు మాట్లాడుతూ ఉన్నారు. మా కేటీఆర్ గారు మాట్లాడిన మాటలలో ఏం తప్పుందని అడుగుతా ఉన్నాను. నేను 1,665 కోట్ల రూపాయలు సీఎం రమేష్కు కట్టబెట్టిన మాట వాస్తవం కాదా అని అడిగినాడు. సీఎం రమేష్ చర్చ ఏం పెట్టాలి? నీకు వచ్చిందా లేదా చెప్పాలి. కాంట్రాక్ట్ మీద మాట్లాడాలి, కాంట్రాక్ట్ వచ్చిందా లేదా మాట్లాడాలి. కానీ కులాల కుంపటిని పెట్టి రేపు జరగబోయే జూబ్లీహిల్స్ ఎలక్షన్లో చలిగాసుకునే ప్రయత్నం ఏదైతే ఉందో దాన్ని భారత రాష్ట్ర సమితి ఖండిస్తూ ఉంది. వాస్తవం కాదా? ఏదైతే హెచ్యు భూములకు సంబంధించి 400 ఎకరాలను ఒక బ్రోకరేజ్ సంస్థ ద్వారా మీరు సీఎం రమేష్ మధ్యవర్తిత్వం వహించి మరి 10,000 కోట్లు ఇప్పిస్తానంటే ఆ 10,000 కోట్లకు బదులుగా ఏదైతే ఫ్యూచర్ సిటీలు రోడ్డు నిర్మాణాల కోసం సీఎం రమేష్ సంబంధించినటువంటి సంస్థకు 1,665 కోట్లు ఇచ్చిన మాట వాస్తవం కాదా? ఒక భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్గా, తెలంగాణ ప్రయోజనాలను కాపాడే వ్యక్తిగా, ఒక ఎమ్మెల్యేగా, ఒక మాజీ మంత్రిగా క్వశ్చన్ వేస్తే ఆ క్వశ్చన్ పైన సమాధానం చెప్పరు. ఇలా ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 20 నెలలు అవుతుంది. 20 నెలల్లో అన్ని రకాల ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలన్నీ కూడా రేవంత్ రెడ్డి గారి చెంతనే ఉన్నవి. ఒక్కటంటే ఒక్కటి మా కేటీఆర్ మీద కానీ, మా కేసీఆర్ గారి పైన కానీ, గత ప్రభుత్వం పైన కానీ ఒక్కటంటే ఒకటి నిరూపించరని అడుగుతా ఉన్నాను. నిరూపించరు. ఇవాళ నిరూపించకపోగా ఇష్టం వచ్చినట్టు బూతులు మాట్లాడుతూ ఉంటారు. ఏం మాట్లాడుతూ ఉంటారు వీళ్ళు? రేవంత్ రెడ్డి గారు ఒక తెలంగాణ సంబంధించినటువంటి అణగారిన వర్గాల పట్ల వారు మాట్లాడిన మాటలు, ఎందుకంటే దున్నపోతులను రాసింది కాబట్టి చాలా కాలం దున్నపోతులతో తిరిగి ఆయన కూడా ఆయన దున్నపోత అనుకుంటున్నాడేమో. పెండ పిసికే అలవాటుతోని ఆయన పిసుకుడు గురించి మాట్లాడుతున్నాడు. శ్రీనివాస్ యాదవ్ అనేట ఆయన పిసుకుడు సంగతి ఇది శ్రీనివాస్ యాదవ్ గారి గురించి మాట్లాడిన మాట. ఇది వీళ్ళు ఎలక్షన్ల కోసం వీరు ఎమ్మెల్యే మాట్లాడినట్టు, మాజీ ఎమ్మెల్యే 6 కాదు 8 అబద్ధాలు ఆడుతుంది మన ప్రభుత్వం. ఇంకా 3 సంవత్సరాల నమ్మడం నమ్మకపోవడం అని నేను అదే చెప్తున్నా. మాతో అబద్ధాలు మా చేత మోసపోవాలని ప్రజలు కోరుకుంటున్నారు. శంకర్ పంటలు ఉక్కే జాతి ఇవాళ ఎమ్మెల్యే వేదిక మీద కూర్చున్నాడు. చేపలు పట్టుకునే శ్రీహరి
ఈ రోజు మంత్రి అయ్యిండు. శంకర్ ఈర్లపల్లి శంకర్ బట్టలు ఉతికే జాతి ఇవాళ ఎమ్మెల్యే. ఇది రేవంత్ రెడ్డి గారి యొక్క మాటలు. అంటే ఎంత దౌర్భాగ్యం అనిపిస్తున్నట్టు నేను డాక్టరేట్ చదువుకున్నా, తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ గారు సైనికుడిగా పనిచేసిన, ఇవాళ ఈ తెలంగాణ సమాజంలో మాట్లాడేటువంటి గొంతులు మూగపోయినాయని అడుగుతా ఉన్నాను నేను. ఇవాళ అంతకంటే ముందు రజకులు ఎవరు ఎమ్మెల్యేలు కాలేదా? బసవరాజ్ సారా ఎమ్మెల్యే కాలేదా? అదే కేసీఆర్ నాయకత్వంలో వారిని ఎమ్మెల్సీ చేయలేదా? వారు గతంలో మంత్రిగా పనిచేయలేరా? రేవంత్ రెడ్డి గారు వచ్చినట్టు ఆ జాతిని ఉద్ధరించినట్టు ఒక లక్షలాది మంది బహిరంగ సభలో మాట్లాడే మాటలు ఏదైతుందో ఇది రేవంత్ రెడ్డి యొక్క అహంకారానికి సూచిక. ఇది గతంలో ఈటల రాజేంద్ర గారు ముదిరాజు కులం నుంచి మంత్రి కాలేదా? కేసీఆర్ గారి నాయకత్వంలో ఆర్థిక మంత్రి కాలేదా? ఎమ్మెల్యే కాలేదా? బండ ప్రకాష్ ముదిరాజు గారు ఎమ్మెల్సీ కాలేదా? ఎంపీ కాలేదా? రాజ్యసభ మన శాసన మండలి డిప్యూటీ చైర్మన్ కాలేదా? ఏ వచ్చినట్టు రేవంత్ రెడ్డి ఈ కులాలను మొత్తం లేపుకొని వచ్చినట్టు, రేవంత్ రెడ్డి ఈ కులాలకు గుర్తింపించినట్టు ఆ మాటలు ఏదైతే ఉందో చాలా దురదృష్టకరం అని చెప్పి నేను భావిస్తా ఉన్నా. ఇలా తెలంగాణలో నుండి బలైన వర్గాల జాతులు ఆ మాటలు చూసినప్పటి నుంచి ఇదే ముఖ్యమంత్రి, ఈ ముఖ్యమంత్రితో మాట్లాడొచ్చా? ఒక రాజ్యాంగం మీద ప్రమాణం చేసి అన్ని వర్గాలను, అన్ని కులాలను, అన్ని మతాలను కలుపుకొని పోతామని చెప్పేసి, నాకు సమానం అని చెప్పేసి ప్రమాణ స్వీకారం చేసినటువంటి ముఖ్యమంత్రి వర్గాల పట్ల మాట్లాడిన మాటలు ఏదైతే ఉందో మరి ఇది రేవంత్ రెడ్డి గారి వ్యక్తిగత వ్యాఖ్యలా, ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ పార్టీ మాట్లాడిస్తుందా? బలైన వర్గాలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. మరి అలా గతంలో గంగిరెద్దుల వాళ్ళ గురించి, గతంలో వంశరాజులు వాళ్ళని పిచ్చకుంట్లని చెప్పేసి మాట్లాడిన సందర్భం కావచ్చు, అదేవిధంగా పొన్నాల గారి గురించి మాట్లాడిన మాటలు ఇలా మీడియా ద్వారా గుర్తు చేస్తా ఉన్నా. అంటే ఇవన్నీ కూడా రేవంత్ రెడ్డిలో భూస్వామ్య లక్షణాలకు, ఒక అణిచివేత ధోరణి ఉన్నటువంటి లక్షణాలకు ఇది నిదర్శనం అని చెప్పేసి ఇలా మీడియా సాక్షిగా చెప్తా ఉన్నా. ఇక రేవంత్ రెడ్డి కట సోనియా గాంధీ లైఫ్ అచీవ్మెంట్ అవార్డు ఇచ్చిందట, నోబెల్ అవార్డు ఇచ్చిందట. ఎందుకు ఇచ్చిందగా? తెలంగాణ తల్లి రూపం మార్చినందుక, తెలంగాణ తల్లి రూపం నుంచి బతుకమ్మను తీసివేసినందుక ఎందుకు ఇచ్చింది నీకు? అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు మరి అలా అనేక రోజులుగా మరి అలా గురుకుల పాఠశాలలు సుమారు 100 మంది పైచిలకు చనిపోయింది. విద్యాశాఖ మంత్రిగా సమీక్ష చేయాల్సిన బాధ్యత నీ మీద లేదా? గురుకుల పాఠశాలను సందర్శించాల్సిన బాధ్యత విద్యాశాఖ మంత్రిగా, ముఖ్యమంత్రిగా నీ మీద లేదని అడుగుతా ఉన్నాను. ఇవాళ నాట్లు మొదలైనవి, యూరియా రావట్లేదు, రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు. మరి దీని మీద సమీక్ష చేసే అవకాశం ముఖ్యమంత్రికి లేదని అడుగుతా ఉన్నాను. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఇష్టం వచ్చినట్టు మాటలు మాట్లాడుతూ ఇవాళ బూతులకు బాండ్ అంబాసిడర్గా మారిండు రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి గారు నోరు తెరిస్తే బూతులు. ఇవాళ ఒక డిక్షనరీ పెట్టాల్సి వస్తుంటుంది రేవంత్ రెడ్డి గారికి, ఈయన మాట్లాడే బూతులను చూసి. మాట్లాడితే బూతులు అంటే ఈ మాటలేనా మాట్లాడేది? ఒక బలహీన వర్గాల గురించి, ఒక బలహీన వర్గాల నాయకుల గురించి, అదేవిధంగా తెలంగాణ ఉద్యమంలో పనిచేసినటువంటి మా కేటీఆర్ గురించి, కేసీఆర్ గురించి మాట్లాడతారు వీణ. కాబట్టి ఇలా మీడియా పరంగా చెప్తా ఉన్నా, గతంలో కూడా రేణుకా చౌదరి గట్టిగా పొగిడిందట సోనియా గాంధీని. ఏదైతే ఢిల్లీలో సోనియా గాంధీ ప్రైమ్ మినిస్టర్ కావాలని సమావేశం పెడితే అప్పుడు సుష్మా స్వరాజ్ గారు సోనియా గాంధీ కనుక ప్రైమ్ మినిస్టర్ అయితే నేను గుండు గీయించుకుంటా అని చెప్పేసి అంట సుష్మా స్వరాజ్. అప్పుడు సోనియా గాంధీ ప్రైమ్ మినిస్టర్ కాదు. అయితే సోనియా గాంధీకి మరి అందరూ కూడా చెప్పాలి కదా బాధపడుతున్నారు అని చెప్పేసి కాంగ్రెస్ నాయకులంతా ప్రెస్ మీట్ ఒక సమావేశం పెట్టిరట. సమావేశం పెడితే అందరూ మాట్లాడిరట. లాస్ట్కు రేణుక చౌదరి మాట్లాడిందట. రేణుక చౌదరి నిర్మాణ టీడీపీ నుంచి వచ్చే ఈమె మారుతులే సోనియా గాంధీ గురించి అని వాళ్ళనుకోరట. ఇక బడా 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 కన్నీళ్ళు కాస్తున్నాడు సోనియా గాంధీని చూసి రేణుకా చౌదరి.
అప్పుడు రేణుకా చౌదరి చూసి హరియమ్మ రేణుకా చౌదరి సోనియా గాంధీ చూసి ఎంత ప్రేమ నా మీద ఉందని చెప్పేసి 2 సార్లు రాజ్యసభ ఇచ్చేసిందట. ఒక ఎంపీ ఒకసారి ఇచ్చేసిందట. మరి అందుకనే రేవంత్ రెడ్డి గారు అంటుండే 2 సార్లు నేనే అయితే ముఖ్యమంత్రి, 2 సార్లు నేనే ముఖ్యమంత్రి అంటే ఈ నోబెల్ ప్రైజ్ కోసమే పోయింది నాకు తెలిసి. ఇవాళ రేవంత్ రెడ్డి గారు కూడా రేణుకా చౌదరిని ఫాలో అవుతుండు. ఏమని? ఆమె రాసిన లెటర్ ఏంది, నేను రాలేకపోతున్నాయా అని రాసింది. ఆమె రాలేకపోతున్నాడు, ఇదే నోబెల్ ప్రైజ్ అని చూపెడుతున్నారు, ఇదే ఆస్కార్ అవార్డు అని చూపెడుతుండు, ఇదే లైఫ్ అచీవ్మెంట్ అవార్డు అని చూపెడుతుండు. కొంతమంది సోషల్ మీడియా చూస్తున్నది భాస్కర్ అవార్డు అట. ఈయనకీనే ప్రకటించుకున్న అవార్డు ఇది. దీన్ని భాస్కర్ అవార్డు అని కూడా అంటా ఉన్నాడు. అయ్యా రేవంత్ రెడ్డి గారు, నువ్వు చెప్పేది ఒకటి చేసేది ఒకటి. అదే సోనియా గాంధీని దయమంటివి, అదే సోనియా గాంధీని దేవతంటివి. బీసీ రిజర్వేషన్ నేనే ఇస్తానంటివి, పాలాభిషేకాలు చేసుకుంటేవి, ఇక పటాకులు కాల్చుకుంటేవి, ఇక రంగులే రుద్దుకుంటేవి, మళ్ళా పోస్ట్ పోన్ చేస్తుంటివి. ఈ విధంగా రేవంత్ రెడ్డి గారి మాటలు చూసాట ఊసరవేలు సిగ్గుపడుతున్నాయట. అయ్యో మేమే రంగులు మారుస్తాం కదా, మాకంటే ఎక్కువ రంగులు మార్చే నాయకుడు తెలంగాణలో ఉన్నాడు, ఆయన కేర్ ఆఫ్ అడ్రస్సే రేవంత్ రెడ్డి అని చెప్పేసి ఊసరవేలు సిగ్గుపడుతున్నాయట. ఇక నేను అడుగుతా ఉన్నాను పత్రికాముఖంగా, ఇక రేవంత్ రెడ్డి గారికి ఇన్ని సమస్యలు తెలంగాణలో ఉన్నవి, ఒక్కటి కూడా కనపడతలేవా? ఎక్కడున్నాడు రేవంత్ రెడ్డి గారు? ఎక్కడ సమీక్ష చేస్తున్నాడు? ఈ తెలంగాణ సమాజంలో మేధావులు అన్నవాళ్ళు, బుద్ధిజీవులు అన్నవాళ్ళు సెక్రటరీకి వస్తున్నారు అడుగుతున్నదా? ఎక్కడి నుంచి సమీక్ష చేస్తూ ఉన్నాడు? జూబ్లీ హిల్స్ ప్యాలెస్ నుంచి చేస్తూ ఉన్నాడు, కమాండ్ కంట్రోల్ నుంచి చేస్తూ ఉన్నాడు. మరి ఈ ముఖ్యమంత్రి సెక్రటరీకి రావట్లేడే, మరి బుద్ధిజీవులు అడగాలి కదా. ఈ ముఖ్యమంత్రి ఎక్కడ సమీక్ష చేస్తూ ఉన్నాడు? కాబట్టి ఇవాళ ప్రజలు గమనించాల్సిన అవసరం ఉంది. ఇవాళ రేవంత్ రెడ్డి గారు నీళ్ల విషయంలో ఏం దోపిడీ చేస్తూ ఉన్నాడు, ఎవరు దోచిపెడతా ఉన్నాడు, నిధులు ఎవరు దోచిపెడతా ఉన్నాడు, నియామకాలకు సంబంధించి ఇలా ప్రభుత్వంలో ఎవరికి ఇస్తా ఉన్నాడో ఇలా వివరంగా చెప్పడం జరిగింది. తెలంగాణ సమాజం ఇవన్నీ గమనించి మరి అవేరై మరి రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి ఈ అరాచకాలను, రేవంత్ చేస్తున్నటువంటి ఈ పనులన్నీ కూడా గమనించాలని చెప్పేసి మీడియా పరంగా చెప్తా ఉన్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు శివప్రసాద్ రెడ్డి గారు మాట్లాడతారు. మీడియా మిత్రులకు నమస్కారం. నాతో పాటు ప్రెస్ మీట్లో ఉన్నటువంటి బాలరాజు గారికి, అదేవిధంగా గౌతమ్ గారికి, రాజేష్ నాయక్ గారికి, ముఖ్యంగా ఇప్పుడంతా కూడా దేశమంతా చూస్తుంది తెలంగాణ వైపు. బీసీలకు వీళ్ళు 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పేసి కామారెడ్డి డిక్లరేషన్ పేరుతోని బీసీల ఓట్లు వేసుకొని అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు వాళ్ళు చేసినటువంటి ప్రతి కార్యక్రమంలో, ఈ రిజర్వేషన్ అమలు కోసం చేసేటటువంటి ప్రతి చర్యలో మొత్తం కూడా తప్పుల తడకగానే చేస్తూ వస్తున్నారు. మేము బీసీ కమిషన్ సభ్యునిగా, లేకపోతే బీఆర్ఎస్ పార్టీ మొత్తం కూడా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి మాజీ మంత్రులు కావచ్చు, మాజీ ఎమ్మెల్యేలు అందరం కూడా ఎప్పటికప్పుడు ఈ ప్రభుత్వాన్ని అలర్ట్ చేస్తూనే ఉన్నాం. అయినప్పటికీ వీళ్ళు మొత్తం కూడా చేసినటువంటి మొత్తం కార్యక్రమాలు, ఇచ్చిన జీవోలన్నీ కూడా తప్పుల తడకగానే చేస్తున్నారు. మనందరూ కూడా తెలుసు, పార్లమెంట్ ఎన్నికల ముందు జీవో నంబర్ 26 ఇచ్చారు. బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుండి ఇచ్చి మేము కులగణన చేస్తామన్నారు. దానికి 150 కోట్లని ఒక ఎస్టిమేషన్ వేసి ఇచ్చారు. ఆ జీవో ఎక్కడ పోయిందో ఇప్పటివరకు తెలియదు. ఆ జీవో ఇచ్చిపెట్టేసి 7 నెలల తర్వాత మళ్ళీ ప్లానింగ్ డిపార్ట్మెంట్తోని జీవో నంబర్ 18 ఇచ్చారు అక్టోబర్ నెలలో. అది ఇచ్చిన తర్వాత ఇచ్చిన సందర్భంలోనే మేము చెప్పినాము, ఇది ప్లానింగ్ డిపార్ట్మెంట్ ద్వారా ఈ సర్వేలు చేస్తే చెల్లవు, రిజర్వేషన్లు పెంచడానికి. గతంలో బీహార్ నితీష్ కుమార్ గారు 1 సంవత్సరం రోజులు చిత్తశుద్ధితోని, కమిట్మెంట్తోని 100 రివ్యూలు చేసి ఎన్నో కోట్లు వెచ్చించి రిజర్వేషన్లు పెంచడానికి ప్రభుత్వం పూనుకుంటే ఆ రోజు పాట్నా హైకోర్టు ఆ రిజర్వేషన్ల పెంపుని కొట్టివేసింది. మేము ఆ విషయాలన్నీ కూడా చెప్పినాం ఈ ప్రభుత్వానికి. అయినప్పటికీ ఈ ప్రభుత్వం చేస్తున్న చర్యలు మొత్తం కూడా అన్ని తప్పుల తడకగానే జరుగుతున్నాయి. దానికి ఈరోజు రిజర్వేషన్ల 42% పెంచుతామని బయట చెప్తున్నారు. కానీ వీళ్ళు ఇచ్చినటువంటి జీవో నంబర్ 49 భూసాని వెంకటేశ్వర గారికి ఏదైతే జీవో ఇచ్చారో ఆ జీవోలో స్పష్టంగా పారా నంబర్ 5లో కృష్ణమూర్తి జడ్జిమెంటు, అదేవిధంగా వికాస్ కిషన్ రావు గవాలి జడ్జిమెంట్ని పేర్కొంటూ ఆ జడ్జిమెంట్లో ఏం సారాంశం అంటే 50% దాటొద్దు రిజర్వేషన్లు అనేది సారాంశం.
ఈరోజు ఈ భూసాని వెంకటేశ్వర్లు గారి ద్వారా వీళ్ళు ఏం తీసుకోరు, ప్రభుత్వం రికమెండేషను 42% రిజర్వేషన్ పెంచాలి బీసీలకు అని తీసుకోరు. ఎందుకు 42%? వీళ్ళు గతంలో కామారెడ్డిలో వీళ్ళు ఏ లెక్కల ఆధారంగా 42% ఇచ్చారో ఎవరు కూడా ఇప్పటివరకు తెలియదు. ఆ 42% ఆడ కామారెడ్డిలో చెప్పారు కాబట్టి ఈ భూసాని వెంకటేశ్వర్లు గారితో 42% తీసుకోరు. ఈయన ఎక్కడ ఫీల్డ్ విజిట్ చేసింది మనం చూడలేదు, ఎక్కడ ఈ వెనుకబడతనాన్ని నిర్ధారించి చూడలేదు. అయినప్పటికీ ఈ ప్రభుత్వం బిల్లులు తీసుకొని వస్తే బీఆర్ఎస్ పార్టీగా మద్దతు ఇచ్చింది. మీరు బిల్లులు తీసుకొని వచ్చిర్రు, బిల్లులు తీసుకొని వచ్చేసి మార్చి 17 తారీఖు రోజు అసెంబ్లీలో బిల్లులు పాస్ చేసుకోవడం జరిగింది. బిల్లులు పాస్ చేసి ఈ రోజుకి జూలై 29, జూలై 30 తారీఖు ఈరోజు ఇప్పటి వరకు ప్రధానమంత్రిని కలిసింది లేదు, గతంలో చెప్పినట్టు అఖిలపక్షాన్ని తీసుకుపోయింది లేదు. నిన్ననే మళ్ళా ఏదైతే వాళ్ళు కార్యక్రమం చేసుకురో 5, 6, 7 ఢిల్లీలో ఏదో డ్రామాలు చేయాలనే ప్రయత్నం చేసిరో దాన్ని కూడా వాయిదా వేస్తున్నట్టు మనకు వార్తలు వస్తున్నాయి. వీళ్ళ చిత్తశుద్ధి ఈ విధంగా ఉంది. మనం ఈరోజు రేవంత్ రెడ్డి గారు మొన్న రాహుల్ గాంధీని పక్కకు పెట్టుకొని ఇది రేర్ మోడల్ అన్నాడు. అంటే రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి మోడల్ తెలంగాణ మోడల్ అని చెప్తున్నాడు. ఇది రేర్ మోడల్ కాదు, ఇది ఫెయిల్ మోడల్. ఎందుకంటే మీరు నిజంగానే ఈ లెక్కలకు చట్టబద్ధత ఉంటే, మీరు చేసినటువంటి లెక్కలకు చట్టబద్ధత ఉంటే మీరు బీసీ రిజర్వేషన్ల పెంపుతో పాటు ఎస్సీ వర్గీకరణ అనేది కూడా తీసుకోవడం జరిగింది. ఎస్సీ వర్గీకరణకు మీరు లెక్కలు తీసుకున్నది ఏదంటే 2011 లెక్కలు క్యాస్ట్ సెన్సస్ తీసుకొని చేయడం జరిగింది. ఎందుకు ఈ లెక్కలు మీరు ఏదైతే సర్వే పేరుతో తీసినటువంటి లెక్కలు చట్టబద్ధం కాదు కాబట్టి, కోర్టులో నిలబడదు కాబట్టి ఎస్సీ వర్గీకరణకు పనికిరానటువంటి ఈ లెక్కల్ని ఈరోజు ఈ లెక్కలతోని బీసీ రిజర్వేషన్ పెంచుతామంటే బీసీల చెవులలో పూలు పెట్టడం మాత్రమే అని గతం నుండి మేము చెప్తున్నాం. ఈరోజు వీళ్ళు చెప్తున్నటువంటి ప్రతి అంశంలో మొత్తం కూడా రేవంత్ రెడ్డి గారు డబ్బా కొట్టుకోవడం, అక్కడ రాహుల్ గాంధీ డబ్బా కొట్టడం, పరస్పరంగా ఇద్దరు ఒకరినొకరు డబ్బా కొట్టుకున్నట్టు మనం చూసినాం. మేము ముందటి నుండి కూడా చెప్తున్నాం, మీరు పార్లమెంట్లో చట్ట సవరణ చేయాలి. అది ఆర్టికల్ 243 డీని టీని సవరణ చేసి బీసీల రిజర్వేషన్ పెంపుకు అవకాశం ఉన్నది. అది చేయకుండా, లేకపోతే 9th షెడ్యూల్లో పెట్టాలి. అది చేయకుండా, దానికి చర్యలు తీసుకోకుండా మీరు ఇప్పటివరకు ప్రధానమంత్రిని కలవలేదు. ఈ విషయంలో చాలాసార్లు కలిసిరు, కానీ ఈ విషయంలో బీసీ రిజర్వేషన్ పెంపు విషయంలో ఇప్పటి వరకు కూడా ఒక్కసారి కూడా ప్రధానమంత్రిని కలవలేరు. అఖిలపక్షాన్ని తీసుకుపోతామని అది తీసుకుపోలేరు. అదేవిధంగా ఈరోజు మీరు చేస్తున్న డ్రామాలన్నీ కూడా ఎప్పటికప్పుడు ప్రజల్ని చైతన్యవంతం చేయడానికి బీఆర్ఎస్ పూనుకుంది. 100% మీరు చేసినటువంటి మోసాలు. ముఖ్యంగా ఈరోజు రాహుల్ గాంధీ కూడా మొన్న అనుమానం వ్యక్తిత్వం చేశాడు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఈ సర్వే చేస్తాడు అంటే ఒక అగ్రవర్ణానికి చెందినటువంటి వ్యక్తి, మాకు అనుమానాలు ఉండే చాలా, కానీ చేసిండని. చేసుడులో ఏం చేసిండంటే బీసీలను గతంలో కేసీఆర్ గారు ఎస్కేఎస్ చేస్తే 51% ఉన్నటువంటి బీసీలను 46% తగ్గించాడు. అదేవిధంగా పెంచుకోవాల్సింది ఓసీ వర్గానికి సంబంధించి ఒక 15 లక్షల జనాభాను పెంచుకోవడం జరిగింది. ఇట్లా ఆయన చేయాల్సిన కార్యక్రమాలు అన్నీ చేసిండు. ఈరోజు మేమంతా కూడా చెప్పింది ఏంటంటే మీరు ఆర్డినెన్స్ ద్వారా రిజర్వేషన్ పెంచడం సాధ్యం కాదు. ఈరోజు ప్రతి సందర్భంలో కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీజేపీ పార్టీ కావచ్చు, మీడియా ముఖంగా కావచ్చు, అన్నీ కూడా ఏం చెప్తున్నాయంటే కేసీఆర్ గారే రిజర్వేషన్ తగ్గించిండు, 34% నుండి 23% తగ్గించిండని చెప్పేసి ఆరోపణలు చేస్తారు. కేసీఆర్ గారి కమిట్మెంట్ గురించి చెప్పదలుచుకున్నాను నేను. కేసీఆర్ గారు ఆ రోజు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు కూడా ఇక్కడ ఉన్నటువంటి బీసీ నాయకుడిగా, బీసీ జాతీయ సంఘం అధ్యక్షునిగా ఆర్ కృష్ణయ్య గారిని తీసుకుపోయి మన్మోహన్ సింగ్ గారి ముందర కూర్చోబెట్టి బీసీలకు సంబంధించినటువంటి సమస్యలన్నీ కూడా చర్చించి, అదేవిధంగా బీసీలకు ఒక మంత్రిత్వ శాఖ ఉండాలని చెప్పేసి ఆ రోజే 2004 డిసెంబర్ నెలలనే కేసీఆర్ గారు డిమాండ్ చేసినటువంటి విషయం చూసినాం మనం. అదేవిధంగా తెలంగాణ వచ్చిన తర్వాత మొట్టమొదటి అసెంబ్లీ సెషన్లోనే బీసీలకు 33% రిజర్వేషన్ చట్టసభల్లో ఉండాలని చెప్పి తీర్మానం చేసి కేంద్రానికి పంపించి చూసినాం. అదేవిధంగా తమిళనాడుకు ఏ విధంగా అయితే 69% రిజర్వేషన్లు ఉంటాయో తెలంగాణ కూడా రిజర్వేషన్లు పెంచుకునే అవకాశం కల్పించాలని చెప్పేసి ఇక్కడ నుండి పంపినటువంటి తీర్మానాన్ని కేంద్రం పట్టించుకోకపోతే పార్లమెంట్ మొత్తం కూడా స్తంభింపజేసి తెలంగాణలో నుండి ఎంపీలందరూ కూడా స్తంభింపజేసినటువంటి విషయం చూసినాం. కానీ ఈరోజు వీళ్ళు ఇంతమంది 8 మంది కాంగ్రెస్ ఎంపీలు ఉన్నారు. ఇప్పటి వరకు ఒక్కసారన్నా నిరసన కార్యక్రమం పార్లమెంట్లో చేసిర్రా? ఎందుకు చేయరు వీళ్ళు? ఈరోజు కేరళకు సంబంధించినటువంటి చిన్న విషయంలో ప్రియాంక గాంధీ ఆడ వాళ్ళ ఎంపీలతోని ప్రదర్శన చేస్తున్నది, ప్లే కార్డుల ప్రదర్శన చేస్తుంది. ఈరోజు ఇంత పెద్ద అంశం, ఈరోజు వీళ్ళ లెక్కల ప్రకారంగా 56% ఉన్నటువంటి బీసీల గురించి
ఒక్కరోజు పార్లమెంట్లో మాట్లాడనటువంటి ఈ కాంగ్రెస్ ఎంపీలు తెలంగాణకు అవసరమా అని మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా తెలుసు. బీసీలకు రిజర్వేషన్ పెంచే ఉద్దేశం కాంగ్రెస్ పార్టీకి లేదు. కానీ తూతూ మంత్రంగా 20 నెలల నుండి ఈ డ్రామా నడుపుతున్నారు. ఈ డ్రామాకు హైకోర్టు జడ్జిమెంట్లతోని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ల పేరుతోని ఫుల్ స్టాప్ బలికి మేము పార్టీల పరంగా రిజర్వేషన్ ఇస్తామని చెప్పేసి దానికి ఒక శుభం కాడ ఏదలుచుకున్నారు. అందుకే ముందటి నుండిగా బీసీలను మేల్కొల్పుతున్నాం. 100% మీ మెడలు వంచి మీరు ఏది విధంగా అయితే చట్టం ప్రకారంగా 42% ఇస్తామన్నారో 42% రేవంత్ రెడ్డి గారు ఇవ్వాలి. లేని పక్షంలో ఆయన మంత్రి పదవి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలి. అది సాధ్యం కాని పక్షంలో 100% దాంతో బీసీలో ఓట్లు వేసుకొనే ఈరోజు ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నాడు. కాబట్టి అది సాధ్యం కాని పక్షంలో 100% రేవంత్ రెడ్డి గారు రాజీనామా చేయాలి. అదే విషయం ఒక్క విషయం ఏంటంటే ఎరువుల కోసం ఈరోజు రైతులు మా వికారాబాద్లో కావచ్చు తాండ్రులో కావచ్చు లైన్లు పెట్టేసి మళ్ళా పాత రోజులు వచ్చి ఈరోజు చెప్పులు పెట్టి ఉండేటటువంటి పరిస్థితి మళ్ళీ ఆ రోజులు తీసుకొని వచ్చి రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి గారు స్టేట్మెంట్ ఏముందంటే ఎరువుల కొరత లేదంటాడు. ఆయన వ్యవసాయ శాఖ మంత్రి ఏమంటాడంటే ఎరువుల కొరత ఉందంటాడు. వాళ్ళకు కాంట్రడిక్షన్స్ ఉన్నాయి. రైతులకు ఈరోజు తీవ్రమైనటువంటి ఆవేదన ఉన్నది. ఈరోజు ఆంధ్ర పత్రికలనే చెప్పుకునేటటువంటి వాళ్ళు కూడా ఇన్ని రోజులు ఆగినా ఈరోజు మళ్ళా పేపర్లలో వేస్తున్నారు ఎరువుల కోసం బారులు తీరుతున్నారు రైతులు అని చెప్పేసి. ఇది వెంటనే పరిష్కరించాల్సిన అవసరం ఉంది. రైతు ప్రభుత్వం అని చెప్పుకుంటున్నటువంటి రేవంత్ రెడ్డి గారు తక్షణమే ఎరువుల కొరత తీర్చాలని చెప్పేసి రైతులకు సకాలంలో ఎరువులు అందించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ అన్న.